కాలం మారిన వీడని స్నేహబంధం. హోలీ పండుగ వేళ స్నేహబంధం వీరబూసింది. ఇప్పుడు వేడుకలు తగ్గుతున్న పాతకాలం నాటి స్నేహాలు నేటికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. తాజాగా ఓ వృద్ధుడు తన మనవడి సాయంతో చిరకాల మిత్రుడిని కలిసి రంగులు పూసి హోలీ జరుపుకున్నారు. స్వార్థం లేని నాటి తరం అనుబంధానికి ఈ దృశ్యం నిదర్శనంగా నిలిచింది. ఆత్మీయత ముందు వృద్ధాప్యం చిన్నబోయింది. అవసరాల కోసం కాకుండా జీవితాంతం తోడుండే ఇలాంటి స్నేహాలే నేటి తరానికి ఆదర్శం. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు అలిపిరి మార్గం ద్వారా కాలినడకన చేరుకున్నారు. గురువారం సాయంత్రం తిరుపతికి చేరుకున్న ఆమె భక్తి శ్రద్ధలతో కొండపైకి నడిచి వెళ్లారు. ఈ సందర్భంగా మీడియా మాట్లాడిన కవిత, స్వామివారి కృప వల్లే తాను నిర్దోషిగా బయటపడ్డానని, అందుకే మొక్కు తీర్చుకునేందుకు వచ్చానని తెలిపారు. శ్రీ వెంకటేశ్వర స్వామిపై తనకు అచంచలమైన విశ్వాసం ఉందని ఆమె పేర్కొన్నారు. గోవింద బాబు ఏడుకొండలవాడ గోవింద ఆపద మొక్కలవాడ అనాథ రక్షక గోవింద. ఒకే దగ్గర మహి హిట్ మ్యాన్. ముంబై వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్లో భారత మాజీ కెప్టెన్లు మహేంద్ర సింగ్ ధోని, రోహిత్ శర్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. స్టేడియంలో భారత బ్యాటర్ల విధ్వంసకర ఇన్నింగ్స్ను వీక్షిస్తూ ఈ ఇద్దరు దిగ్గజాలు ఎంజాయ్ చేశారు. 2007లో ధోని, 2024లో రోహిత్ సారథ్యంలో భారత్ ప్రపంచ కప్లు గెలిచిన నేపథ్యంలో ఈ ఛాంపియన్ జంట కలయిక సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కుడు గారి కుమారుడి పెళ్లి కొడుకు చేసే కార్యక్రమానికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు. కంటతడి పెట్టించే చిన్నారి వీడియో. యుద్ధాలు చేయొద్దంటూ కన్నీళ్లు కారుస్తూ ప్రపంచ దేశాలని వేడుకుంటున్న చిన్నారి. మిమ్మల్ని చేతులెత్తి నమస్కరిస్తున్నా, దయచేసి యుద్ధాలు చేయొద్దని చిన్నారి వీడియో. బాంబుల దాడులతో ఆశ్రయం కోల్పోయి తాము ఆకలితో అలమటిస్తున్నామని కన్నీరు. గాజాలో ఇజ్రాయెల్ మారణహోమం సృష్టించినప్పుడు ఓ చిన్నారి తీసిన వీడియో ఇది. ఇప్పటికీ గాజాను ఊచకోత కోస్తూ ఇటు ఇరాన్పై కూడా బాంబులతో విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్. ఒడిశాలోని కియోంఝర్ జిల్లాలో ప్రమాదవశాత్తు బావిలో పడిపోయిన ఏనుగును అటవీశాఖ అధికారులు చాకచక్యంగా రక్షించారు. తొలుత బావిని నీటితో నింపి జేసీబీ సహాయంతో గోడను తొలగించి గజరాజు బయటకు రావడానికి దారి ఏర్పాటు చేశారు. సుమారు 6 గంటల పాటు శ్రమించి చేపట్టిన ఈ రెస్క్యూ ఆపరేషన్ విజయవంతం కావడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అధికారుల సమయస్ఫూర్తిని అందరూ అభినందిస్తున్నారు. नाम मशीन काम ले ये वो हरे बोलो अभी तो
ये राखी के ठीक कुआड़े जीवो ठीक नहीं सर गोटे दाम तो भांगी गला सर बोलते नहीं नहीं नोटे अरे साइड जा హోలీలో సరదా బిల్డింగ్ పై నుంచి పడిపోయాడు. హోలీ వేడుకల్లో ప్రమాదం జరిగింది. పైకప్పు మీద నుంచి కింద ఉన్న వారిపై సరదాగా ఇసుక పోయబోయిన ఓ వ్యక్తి డాబా ప్రహారీ కూలడంతో శిథిలాలతో సహా కింద పడిపోయాడు. ఈ ఘటనలో అతడితో పాటు కింద ఉన్న వారికి కూడా గాయాలయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. స్థానికులు వెంటనే బాధితులను ఆసుపత్రికి తరలించారు. పండుగ పూట చేసిన చిన్న అజాగ్రత్త ప్రాణాల మీదకు తెచ్చింది. హైదరాబాద్లోని టోలీ చౌకీలో ఘోర విషాదం. నిర్మాణంలో ఉన్న 5 అంతస్తుల భవనం నుంచి కింద పడి 3 కార్మికులు మృతి, మరో 2కి తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. నా కెరీర్కు రెండో ఫేస్ తండేల్ సినిమాతో మొదలైందని అనుకోవచ్చు. కానీ వృషకర్మ సినిమాలో 70% విఎఫ్ఎక్స్ ఉంటుంది. ఈ సినిమా తండేల్ సినిమాను మించిపోతుంది. నాగా చైతన్య. Second phase started from Tandel and Kocha. That's a nice way to look at it, Andy. Definitely career second phase started from Tandel అని చెప్పుకోవచ్చు. బట్ ఇక్కడ వృషకర్మలో ఉన్న ఇదేంటంటే ద విఎఫ్ఎక్స్ అండి. అది నాకు తెలీదు ఆ విఎఫ్ఎక్స్ వర్క్ ఫ్లో అదంతా ఎలా ఉంటుందని. ఈ సినిమాలో ఆల్మోస్ట్ 70% పైన విఎఫ్ఎక్స్ ఉంటుంది. సో ఆ విఎఫ్ఎక్స్ వర్క్ ఫ్లోతో వర్క్ చేయటం అండ్ ద అమౌంట్ ఆఫ్ బడ్జెట్ దట్ ద విఎఫ్ఎక్స్ డిమాండ్స్ అండ్ అదే కాకుండా కార్తిక్ ఒక కంప్లీట్లీ న్యూ వరల్డ్ డిజైన్ చేశాడు. మీరు కేవ్ సెట్కి వచ్చారు, కేవ్ సెట్కి వచ్చి ఆ సెట్ని ఎక్స్పీరియన్స్ చేశారు. అదే కాకుండా నంబర్ ఆఫ్ సెట్స్ ఇలా ఉన్నాయి సినిమాలో. సో ఇట్స్ అ కంప్లీట్ యూనిక్ వరల్డ్ దట్ ఈస్ బిల్డ్. సో ఇవన్నీ చూస్తే అంటే తండేల్ ఇస్ డెఫినెట్లీ వన్ స్టాండర్డ్. ఐ థింక్ దిస్ విల్ సర్పాస్. తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కుమారుడి వివాహానికి హాజరైన కొత్త జంటను ఆశీర్వదించిన సీఎం రేవంత్ రెడ్డి గారు.